నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. నేను కల్పన. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేకే రాజ్కు ఆత్మీయ స్వాగతం. 53వ వార్డులో మార్నింగ్ వాక్ నిర్వహించిన వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజ్. విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఫ్లెక్సీలు కలకలం. ఓ ప్రజా ప్రతినిధిని టార్గెట్ చేస్తూ వెలిసిన ఫ్లెక్సీ. చంద్రబాబు సీఎం కావడమే లక్ష్యంగా పనిచేయాలి. గెలిచేది టీడీపీయే, ఓడేది జగన్ పార్టీయేనని టీడీపీ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ వెల్లడి. వైసీపీ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యతనిస్తోంది. పశ్చిమ వైసీపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అభ్యర్థన. ఇక వివరాలకు వెళ్తే, సరిగ్గా నెల రోజుల్లో చంద్రబాబు అవినీతి కరకట్ట మీదుగా హైదరాబాద్ ఇంటికి వెళ్లిపోవడం ఖాయమేనని ఎమ్మెల్సీ ఏపీ మహిళా వైసీపీ అధ్యక్షురాలు వరదు కళ్యాణి అన్నారు. ఆమె తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థలు వృధా అన్న చంద్రబాబే తమ అధికారంలోకి వస్తే వాలంటీర్లకు నెలకు 10,000 రూపాయల జీతం ఇస్తామని, 50 ఏళ్లు దాటిన వారికి నెలకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పడం బూటకమన్నారు. వాలంటీర్ల వల్ల సమాజానికి హాని కలుగుతోందన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెబుతున్న దానికి ఏం సమాధానం చెబుతారన్నారు. ఏపీలో ఈసారి కూడా వైసీపీదే విజయమని, సంక్షేమం, అభివృద్ధి ద్వారా సీఎం జగన్ రాష్ట్ర ప్రజల మనసును గెలుచుకున్నారన్నారు. అవినాష్ విషయం సిబిఐ పరిధిలో ఉండగా ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలమ్మ అవినాష్ను హంతకుడు అని ఎలా అంటారన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తీరుపైన వరదు కళ్యాణి మండిపడ్డారు. ప్రజలంతా జగనన్న వైపే ఉన్నారని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు, మళ్ళీ జగనన్న కోటేసి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేద్దామనేసి. ఎవరు ఎన్ని కూటములు కట్టినా ప్రజలు మాత్రం జగనన్న వైపే ఉన్నారు. దానికి నిదర్శన బస్ యాత్ర మనం చూస్తూ ఉన్నాం. తండాలుగా జనం వస్తూనే ఉంటున్నారు. అసలు ఎండలో కాళ్ళు కాలిపోతున్నా, చర్మం చిట్లిపోతున్నా కూడా జగనన్న బస్సు యాత్రకైతే బ్రహ్మరథం పడుతూ ఉన్న పరిస్థితి మనం చూసాం. అసలు నిన్న మనం చూస్తే వర్షంలో కూడా బారులు తీసి జనాలు జగనన్నకి మద్దతు తెలియజేద్దాము, మేము మీకు అండగా ఉంటాము, ఎందుకంటే ఈ 5 ఏళ్ళు ఒక గొప్ప పరిపాలన మాకు ఇచ్చారు అనేసి ప్రజలందరూ కూడా ఈరోజు జగనన్నకు మద్దతు తెలుపుతూ ఉన్న పరిస్థితి మనం చూసాం. అసలు జనరల్గా ప్రతి 5 ఏళ్ళకి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. కొన్ని ప్రభుత్వాలకి చిన్న చిన్న వ్యతిరేకతలు గట్ట ఉంటాయి. కానీ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా ఆంధ్రప్రదేశ్లో జగనన్న ప్రభుత్వానికి పాజిటివ్ వేవ్ అలా కనిపిస్తూ ఉంది. ఆ బస్సు యాత్రలో వాళ్ళు తెలియజేస్తున్న మద్దతు బట్టి ఎంత పాజిటివ్ వేవ్ ఉంటుందా ఒక మంచి చేస్తే అనేసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. రంపచోడవరం నియోజకవర్గంలో 3 పార్టీల కూటమి గత 3 రోజులుగా చేస్తున్న ఎన్నికల ప్రచారంలో జరిగిన రోడ్ షోలకు ప్రజల నుండి అపూర్వమైన స్పందన లభించిందని అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత తెలిపారు. చింతూరులో మీడియాతో మాట్లాడుతూ, చింతూరు పరిసర 4 మండలాలకు ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించి అభివృద్ధి చేసేలా ఉమ్మడి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వ అక్రమాలు, అరాచకాలతో రాష్ట్ర ప్రజలంతా విసిగిపోయారని, వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. నియోజకవర్గానికి అందుబాటులో లేకుండా వైసీపీ ప్రభుత్వంలో ఎన్నికైన నాయకులు సమస్యలను గాలి కొదిలేసి రబ్బర్ స్టాంపుగా మిగిలారని విమర్శించారు. గిరిజన సమస్యల తక్షణ పరిష్కారానికి ఎన్డీఏ పార్టీల సహకారంతో అన్ని విధాలా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. అరకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను కమలం గుర్తుపై రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీష దేవిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. కూటమిగా పర్యటించడం జరుగుతుంది. ఒక కుటుంబంలో అందరూ కలిసి పనిచేయడం జరుగుతుంది. ఎందుకంటే అందరికీ కూడా ఒకే ఒక్క గోల్ ఏంటంటే ఈ అక్రమ ప్రభుత్వాన్ని, అన్యాయ ప్రభుత్వాన్ని, అలాగే ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడానికి అందరం కలిసి పనిచేస్తున్నాం. అలాగే ఈ 3 రోజుల పర్యటన చాలా ప్రజలు బ్రహ్మరథం పడడం జరిగింది, చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ ఉన్న సమస్యలు చూస్తే పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే ఈ పాటికి 3 సంవత్సరాల కిందటే ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాల్సిన పరిస్థితి. కానీ
కంప్లీట్ కాలేదు. అట్ ద సేమ్ టైం నిర్వాసితుల సమస్యలు కూడా ఏ ఒక్కటి తీరని పరిస్థితి చూస్తున్నాం. ప్రతి సంవత్సరం ముంపుకు గురవుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కళ్ళై ఈ పోలవరం ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది. ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవడమే కాకుండా ఇక్కడున్న నిర్వాసితులందరికీ కూడా న్యాయం జరిపించడానికి మేమందరం కలిసికట్టుగా పోరాడడానికి సిద్ధమవుతున్నాం. అదే కాదు, రెండోది ఏంటంటే ఇక్కడున్న సమస్యలు కూడా ముంపు ప్రాంతాలు కాకపోయినా కూడా ఇళ్ళు సమస్యలు ఉన్నాయి, మంచినీరు సమస్య ఉంది. అండ్ ఇక్కడున్న సమస్యలు చూస్తే వర్ణనాతీతంగా ఉన్నారు ప్రజలు. సో ప్రతి సమస్యను కూడా పర్సనల్గా టేకప్ చేసి ముందుకు తీసుకెళ్ళడానికి మేమంతా కూడా ఒక మేనిఫెస్టోని రూపొందించుకుని ఈ 4 మండలాలకి ప్రత్యేకమైన మేనిఫెస్టో తోటి ముందుకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నాం. ప్రజలు కూడా ఈ ప్రభుత్వంతో విసిగి వేసారిపోయారు కాబట్టి ఖచ్చితంగా కూటమి అభ్యర్థుల్ని ఆశీర్వదిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అంటే ప్రచారం చేయడం ఎవరికైనా అది హక్కు అండి, వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైనా ప్రచారానికి వచ్చినప్పుడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ప్రచారం చేసినప్పుడు ఆయన ఏం చేశారో చెప్తారు. అలాగే బీజేపీ మేమేం చేసామో మేము చెప్తాం. కానీ చెప్పుకోవడానికి ఏమీ లేని వైసీపీ ఏం మాట్లాడతారు అన్నది నాకు తెలియదు. వాళ్ళు వచ్చి ప్రజలకి ఏం సమాధానం చెప్పాలి ప్రత్యేకంగా, ఎందుకంటే ఈ 5 సంవత్సరాలుగా ఎన్నిసార్లు వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ తెలుసు, 14 నుంచి 19 వరకు నేను ఈరోజు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నా అంటే నేను ఎన్నిసార్లు వచ్చానో మీ అందరికీ తెలుసు. అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న ఎంపీ కూడా ఎన్నిసార్లు వచ్చిందో నేను అడగక్కర్లేదు, మీకు కూడా తెలుసు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్లీ రబ్బర్ స్టాంప్గా ఉన్నారు, కానీ ఎవరు కూడా ప్రజలు సమస్యలను పట్టించుకోవడం కానీ వాళ్ళకి విధులు ఏంటి అన్న విషయం కూడా అవగాహన లేని పరిస్థితి ఈరోజు చూస్తున్నాము. కాబట్టి ప్రజల్లోకి వెళ్ళే హక్కు అందరికీ ఉంది, కానీ ప్రజల నుంచి ఓటు అడిగే హక్కు ఎంతమందికి ఉంటుందో మీరే ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రజలు కూడా డిసైడ్ అయిపోయారు. ఈరోజు ప్రజలు కూడా చాలా మౌనంగా ఉన్నారు, చాలామంది మౌనంగా ఉన్నారు, చాలామంది తిరగబడుతున్నారు కూడా. మౌనంగా ఉన్నారంటే అది అంగీకారం కాదు. ఆ మౌనం డెఫినెట్గా ఎలక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఓటేద్దామా, ఎప్పుడెప్పుడు ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుదామని ప్రజలైతే సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. దాని మీద నేను ఈసీకి ఆల్రెడీ కంప్లైంట్ పెట్టానండి. నేను కూడా ఇష్యూ టేకప్ చేశాను. ఎందుకంటే ఇది ఎలక్షన్ కోడ్ ఉన్న సమయం. ఈ కోడ్ ఉన్న సమయంలో ఎలక్షన్ కమిషనే దాని మీద చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ జరుగుతున్న ఒక అక్యూజ్డ్, మర్డర్ కేసులో అక్యూజ్డ్, ఆయన ప్రజల్ని ఎలా భయభ్రాంతులు చేస్తున్నారు అన్న దాని మీద నేను ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్కి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి నేను ఫిర్యాదు చేయడం జరిగింది. మార్నింగ్ వాక్ పేరుతో ఎన్నికల ప్రచారం చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజ్కు ఆత్మీయ స్వాగతం లభించింది. ఈ మేరకు జీవీఎంసీ 53వ వార్డు పరిధి శ్రీరామ్ నగర్, శివనగర్, యాపిల్ పార్క్ తదితర ప్రాంతాల్లో వార్డు కార్పొరేటర్ బర్కత్ అలీతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటా ప్రచారం నిర్వహించిన ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికి హారతులు పట్టారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతునిస్తామని స్థానిక మహిళలు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇటీవల నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా తమకు స్థానికుల వద్ద నుండి మంచి ఆదరణ లభిస్తుందని అన్నారు. సంక్షేమ పాలనకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపునకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటును ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనను గెలిపించాలని స్థానికులకు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో 53వ వార్డు అధ్యక్షులు గుజ్జు వెంకటరెడ్డి, డైరెక్టర్స్ భాకి శ్యామ్ కుమార్ రెడ్డి, రాయుడు శ్రీను, షేక్ బాబ్జీ, సదరం జ్ఞానేష్, సీనియర్ నాయకులు ఎం సునీల్, అంబటి శైలేష్, కార్యకర్తలు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 53వ వార్డులో 53వ వార్డు కార్పొరేటర్ బర్కత్ అలీ గారి నేతృత్వంలో ఈరోజు ఎన్నికల ప్రచారాన్ని ఈ శివనగర్ ప్రాంతంలో ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఎన్నికల ప్రచారానికి సంబంధించి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం కల్పించమని, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మాత్రమే ఉత్తరాంధ్ర కానీ విశాఖపట్నం ప్రాంతం కానీ అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిబద్ధతతో కట్టుబడున్న ఏకైక నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అంతేకాకుండా అర్హత ఉన్న చివరి లబ్ధిదారు వరకు కూడా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాన్ని అందించారో మనందరికీ కూడా తెలిసిందే. అదేవిధంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి అన్ని స్కూల్స్ని కూడా అభివృద్ధి పరిచి అందరికీ కూడా విద్యారంగంలో మార్పులు తీసుకురావడంతో పాటు 7 హాస్పిటల్స్ నిర్మాణం చేశాం, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేశాం. ఈ నియోజకవర్గానికి సంబంధించి 1450 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి దాని ద్వారా 15,000 నుంచి 18,000 మంది నిరుద్యోగ యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించడం జరిగింది. తప్పకుండా మేము ఈరోజు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతిస్తూ ఉన్నారు. ఎందుచేతంటే
అర్హతనే ప్రమాణంగా తీసుకుని ఈ సంక్షేమాన్ని అందించాం. మౌలిక వసతుల కల్పనలో కూడా గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ప్రతి తలుపు తట్టి ప్రతి గడప తొక్కి వారితో మమేకమయ్యాం. తప్పకుండా ఈ నియోజకవర్గంలో ప్రజల దగ్గర నుంచి వచ్చిన విశేష స్పందనతో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో అఖండ మెజార్టీతో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇవ్వబోతాం. విశాఖలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. ఆరిలోవా పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణాపురంలో ఓ యువకుడిని దారుణంగా రాళ్లతో కొట్టి చంపారు. ఆరిలోవా దుర్గానగర్కు చెందిన అమర్ భార్య పిల్లలతో ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి 8 గంటలు దాటిన తర్వాత బయటకు వెళ్లిన అమర్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారేసరికి కృష్ణాపురంలోని రాళ్ల మధ్య అతని శవం కనిపించడంతో బెంబేలెత్తిపోయిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్ అయ్యర్ సహా పోలీస్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు కేజీహెచ్కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 92వ వార్డు వెంకటాపురంలో జీవీఎంసీ కోఆప్షన్ మెంబర్ బెహరా భాస్కర్ ఆధ్వర్యంలో వైసీపీ విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వెంకటాపురంలో ఇంటింటా ప్రచారం అనంతరం రోడ్ షో చేశారు. ఈ మేరకు ప్రజలతో కొంతసేపు ముచ్చటించారు. రానున్న ఎన్నికల్లో మద్దతు తెలిపి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తన్ను గెలిపించాలని కోరారు. అలాగే విశాఖ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బొత్స ఝాన్సీను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ పరిశీలకులు ఎస్ఏ రెహమాన్, రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ గుండెశెట్టి శ్రీనివాసరావు, 92వ వార్డు అధ్యక్షులు గొర్లె అప్పలస్వామి నాయుడు, గ్రామ కమిటీ సభ్యులు, రాష్ట్ర పార్లమెంట్ సిటీ నాయకులు, బూత్ కన్వీనర్లు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాలంటీర్లు అయితే నమ్మే పరిస్థితి కాదు. ఇప్పటి వరకు కూడా మొన్నటి వరకు 2 రోజుల క్రితం వరకు కూడా ఈరోజు వాళ్ళని ఒక ఉగ్రవాదుల తీవ్రవాదుల కింద వాళ్ళని అభినందించి ఈరోజు వాళ్ళనేమో ఇంత ప్రేమగా వాళ్ళకేమో 10,000 రూపాయలు ఇస్తాను అని చెప్పడం అన్నది అది కపట ప్రేమ కాకుండా ఇంకేమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఇచ్చే ఒక్క వాగ్దానమైనా కూడా తప్పకుండా నెరవేరుతుందన్న నమ్మకం అయితే ప్రజల్లో ఉంది. ఈయన 1000 పెట్టినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఒక వాగ్దానంతో పోల్చుకుంటే ఏ పరిస్థితుల్లో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అయితే నమ్మే పరిస్థితి లేదు. ఎన్నైనా ఇక్కడ వెళ్ళే కొద్దీ లక్షిస్తానంటాడు. ఇప్పుడు ఏదో చూసారా, ఏదో మన 5,000 మంది ఉంటే అదే 75,000 మంది ఉంటే 5,000 రూపాయలు ఇస్తానన్నట్టు ఆయన రివర్స్లో చెప్పాడు. చూసారా, 5,000 మందికి 75,000 రూపాయలు ఇస్తానన్న చెప్పబోయి రివర్స్లో చెప్పాడు. ఆయనకి మెయిన్గా ఏంటంటే ఏ పథకం దేని గురించి ఇస్తున్నానని దానికి తెలియదు. అప్పటికప్పుడు ఏదో నోటుకొచ్చిన మాటలు మాట్లాడడం తప్ప ఇటువంటి ఏమి మేనిఫెస్టోలో ఉండవు. ఆయన ఎప్పుడైనా పొరపాటును కానీ పొరపాటును కానీ గెలిస్తే మటుకు మళ్ళీ గతంలో 2014-19 లాగే ప్రజలందరూ ఇబ్బంది పడ్డారు. చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయటమే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వైసీపీ సీనియర్ నాయకుడు సీతంరాజు సుధాకర్, కార్పొరేటర్లు విల్లూరి భాస్కర్రావు, ఊరుకుటి నారాయణ, 200 మందికి పైగా వైసీపీ కార్యకర్తలతో జిల్లా అధ్యక్షులు దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించి తద్వారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే అందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు. సుధాకర్ మాట్లాడుతూ వైసీపీ అంత మోసకారి పార్టీ మరొకటి ఉండదని అన్నారు. పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేసిన వారికి అన్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని అన్నారు. మేమందరం కూడా ఉమ్మడి అభ్యర్థులను గెలిపించడానికి మా వంతు కృషి చేస్తామని అన్నారు. మన ప్రభుత్వం వస్తుందని నమ్ముతున్నాం. తప్పనిసరిగా మీ అందరికీ కూడా సరైన స్థానం కల్పిస్తాం, నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అని హామీ ఇస్తూ మీరందరూ కూడా కష్టపడి పనిచేయండి. తప్పనిసరిగా మన ఉమ్మడి అభ్యర్థులు ఇక్కడ గెలవాలి. మన తెలుగుదేశం సింపుల్ ఎంపీ గారికి ఉంటుంది, ఎమ్మెల్యే గారికి క్లాస్ ఉంటుంది, వంశీ గారు మీకు తెలిసే ఉంటుంది. వంశీ గారు మరి ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన క్లాసు, ఒక ఓటేమో సైకిల్. ఇది మాత్రమే గుర్తుండాలి. మంచి జ్ఞాపకాలు పర్లేదు. అది ఎంత డెమోక్రసీ ఉంది అక్కడ. హాస్పిటాలిటీ కానీ పిలిచే విధానం కానీ నీలో ఒక్కటి కూడా ఇన్ని రోజులు మిస్ అయ్యామా అని చెప్పే ఒక బాధ కలిగింది. సో ఇలాంటి రాజకీయ నాయకుల్ని మనం బుద్ధి చెప్పాలంటే ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. మనకి ఇంకోటి ఏంటంటే ఎంత అప్రమత్తంగా ఉండాలంటే 3 నాయకులు ఉన్నాం. వంశీకృష్ణ, మన బాబ్జీ గారు, నేను, ఇంతమంది ఉండి మెజార్టీ తగ్గిన
ఏమరపాటుగా ఉన్నా చాలా అవమానకరంగా ఉంటుంది. మీరు చిన్న చిన్న వాటికి కానీ దేనికి కానీ ప్రలోభానికి లొంగకుండా మా మీద నమ్మకం ఉంచి మా లీడర్షిప్ ని గౌరవించి మీరు చేస్తే ముందున్న చాలా మంచి రోజు. ఎందుకంటే ఏ పైరు లేకుండా ఆగే పైరులు చేసుకునేవాడు. ఇసుక ఆడే అమ్మేసేవాడు, కాంట్రాక్ట్లు వస్తే ఆడే, ట్రాన్స్ఫర్ పైరులు ఆడే, ప్రతి పైరువే పెద్దవాడు అమ్మేవాడు, ఇద్దరు ముగ్గురు ఉండటం, పైరులు చేసుకోవటం. సో అలాంటిది లేకుండా కార్యకర్తని బతికించే కార్యక్రమం మేము అందరం చేస్తాం. కౌన్సిల్ ఏర్పడిన తర్వాత హైయెస్ట్ ఓట్లు నాకు టీడీపీ కార్పొరేటర్ 4 ఓట్లు వేశారు నాకు. అంటే ఆ ఘనత నిజంగా సుధాకరానికే దక్కుతుంది. నేను 2004 నుంచి కూడా గంగాజీ అంతా నాకు బాగా తెలుసు. పేరుకి కార్పొరేటర్ పదవి తప్ప ఆ పదవికి విలువలు లేవు. గతంలో రాజశేఖర రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వంలో కార్పొరేటర్లు చాలా మంది, మా జ్యోతిగా చాలా మంది ఎక్స్ కార్పొరేటర్లు చాలా మంది ఉన్నారు. విలువలు ఉండేవి. ఒక కార్పొరేటర్ అంటే గౌరవం ఉండేది. ఈ రోజు కార్పొరేటర్ అంటే కాలం తీసిన వ్యక్తి కూడా విలువ ఇవ్వట్లేదు. ఆ విధంగా తయారు చేసిన వ్యక్తి నుంచి చూస్తుంటే విశాఖపట్నంలో సముద్రం చూడాలన్నా కూడా టికెట్ పెట్టి సముద్రాన్ని అంటే ప్రకృతిని ఆస్వాదించాలన్నా కూడా టికెట్ వసూలు చేస్తున్న నాయకులు వైసీపీ నాయకులు. విశాఖ ఉత్తరాంధ్రలో ఎప్పుడు లేని విధంగా భూ కబ్జాలు కానివ్వండి, అలాగే విశాఖలో దాష్టికాలు కానివ్వండి, రౌడీ గ్యాంగ్లు కానివ్వండి, కిడ్నాప్లు కానివ్వండి, విశాఖపట్నానికి విశాఖ ఉత్తరాంధ్రకి పరిచయం చేసిన వ్యక్తులు వైఎస్ఆర్సీపీ నాయకులు. మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో మన ఉత్తరాంధ్రాన్ని కానివ్వండి, ఉత్తరాంధ్రలో ఉన్న యువతను కానివ్వండి కాపాడుకోవాలంటే మనందరం కూడా సైకిల్ క్లాస్ గుర్తుకు ఓటు వేయించి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా మన ఉత్తరాంధ్రాన్ని కాపాడుకోవాలి. అలాగే ఉత్తరాంధ్రలో ఉన్న ఎంతో మంది డిగ్రీలు చేసిన వాళ్ళు కానివ్వండి, పీజీలు చేసిన వాళ్ళు కానివ్వండి, 20,000 రూపాయలు దాటి ఉద్యోగం చేయాలంటే పక్క రాష్ట్రాలకు పోయే దుస్థితిలో ఉన్నప్పుడు విశాఖ దక్షిణ నియోజకవర్గం 31వ వార్డులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ప్రచారం జోరు పెంచారు. వైసీపీ అధ్యక్షులు బాపు ఆనంద్ ఆధ్వర్యంలో 2వ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కనకల వీధి, బొడ్డునాయుడు తోట, చాకలిపేట, విశ్వనాథ్ రోడ్, శివాలయం రోడ్, సింగ్ హోటల్ డౌన్ రోడ్ తదితర ప్రాంతాల్లో గడప గడపకు వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. పెద్ద ఎత్తున ప్రజాభిమానం చూపిస్తూ హారతులిస్తూ మహిళలు బ్రహ్మరథం పట్టారు. వాసుపల్లి గణేష్ కుమార్ చేసిన సేవలకు తాము ఓటు ద్వారా రుణం తీర్చుకుంటామని 31వ వార్డు ప్రజలు భరోసా కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ వార్ వన్ సైడ్ మాత్రమేనని, ప్రచారంలో కూడా ప్రజల కష్టాలు బాధ్యతగా తెలుసుకుంటున్నామని అన్నారు. ప్రజా దర్బార్ల ద్వారా 5 ప్రాంతాల్లో 5 ఏళ్లు పూర్తిగా ప్రజల వద్దకే పాలన అందించామని తెలిపారు. ఎక్కడికి వెళ్లినా వైసీపీకి మాత్రమే ఓటు వేస్తామని చెప్పడం సంతోషంగా ఉందన్నారు. దక్షిణ పరిశీలకులు ద్రోణంరాజు శ్రీవత్సవ్ మాట్లాడుతూ స్థానికంగా వాసుపల్లి గణేష్ కుమార్ని విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని ప్రజలు కంకణం కట్టుకున్నారని అన్నారు. ఏ హాస్పిటల్ అంటే మనకి తెలియక అవేర్నెస్ లేక కొంతమంది ఇంకా మంచాన్ని ఉంచేస్తున్నారు. కానీ ఈరోజు వాళ్ళ లైఫ్ని పెంచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారన్నమాట. 70 సంవత్సరాలు బతికే వాళ్ళని 80 సంవత్సరాలు లైఫ్ హెల్త్ ఇష్యూలు వస్తామంటే నా దగ్గరికి వస్తూ ఉంటారు. ఇప్పుడు ఈరోజు కూడా చూసాం, చాలా కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. పెరాలసిస్ పేషెంట్స్ కానీ, లేదా క్యాన్సర్ పేషెంట్స్ కానీ, కడుపు సంచిలో కాయ ఉండేది అని అదే చెప్తా ఉన్నాను. ఎందుకు నాకు చెప్పలేదని తిడతా ఉన్నాను అన్నమాట. స్టిచ్చింగ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారేమో ముఖ్యమంత్రి ఇంకొక 20 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. క్రిస్టియానిటీ కానీ, ముస్లిమ్స్ కానీ, ఎస్సీ మాల కానీ, ఎస్సీ మాది కానీ, ముఖ్యంగా మా మత్స్యకారులు అయ్యారని చెప్పేసి నీకు తెలుసు. ముఖ్యంగా బీసీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బ్యాక్ బోన్గా నిలుస్తూ ఉన్నారు అన్నమాట. అది మాకు అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఏదైతే మా వైఎస్ఆర్సీపీ ఎలక్షన్ ప్రచారం అనేది స్టార్ట్ అయ్యిందో, నిన్న అద్భుతమైన రోడ్ షో చేశారు. ఇక్కడ బాపు ఆనంద్ గారి అధ్యక్షతన రోడ్ షో మొత్తం వైఎస్ఆర్సీపీ లీడర్స్ కానీ, క్యాడర్ కానీ అద్భుతంగా చేసి ఈరోజు ఏదైతే వాసుపల్లి గణేష్ గారిని ఎమ్మెల్యేగా, అలాగే బొత్స ఝాన్సీ లక్ష్మి
విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఓ ప్రజా ప్రతినిధిని టార్గెట్ చేస్తూ వెలిసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. ఎంబీపీ కాలనీ బస్ డిపో వద్ద వెలిసిన ఫ్లెక్సీలో ఓ ప్రజా ప్రతినిధికి పలు ప్రశ్నలు సంధించారు. విశాఖలో ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసింది ఎవరు, సిరిపురం కూడలిలో ఉన్న క్రిస్టియన్ ఆస్తులను కొట్టేసింది ఎవరు అంటూ ప్రశ్నలు వేస్తూ ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ ఫ్లెక్సీలు విశాఖ ప్రజలకు, రాజకీయ ప్రముఖులకు చర్చనీయాంశంగా మారాయి. వైసీపీ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. 56వ వార్డ్ మేఘాద్రిపేటలో సివిలియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జై జగన్నాథ్ క్రికెట్ కప్ టోర్నమెంట్లో పాల్గొని ఆయన మాట్లాడారు. నిత్యం వీధుల్లో తలమణుకులై ఉండే ఉద్యోగులకు ఇలాంటి క్రీడా పోటీలు ఎంతో మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు. రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తన పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నానని, తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో గత 2.5 ఏళ్ల కాలంలో 262 కోట్ల అభివృద్ధి పనులు నిర్వహించినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో 56వ వార్డు అధ్యక్షులు ఆడారి శ్రీను, 60వ వార్డు కార్పొరేటర్ పివి సురేష్, జేసీఎస్ కన్వీనర్ పల్లా ఎర్ని కుమార్, ఐఎన్టీయూసీ, సిఐటియు, బిఎంఎస్ యూనియన్ ప్రతినిధులు బెహరా రవీంద్ర, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదాని గంగవరం పోర్ట్ గేటు వద్ద గంగవరం నిర్వాసితుల ఆందోళన 4వ రోజుకు చేరుకుంది. పోర్టు ఉద్యోగులు కూడా న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం నుంచి విధులు బహిష్కరించి నిర్వాసితులకు మద్దతుగా ఆందోళన చేపట్టారు. దీంతో అదాని గంగవరం పోర్టు వద్ద భారీగా పోలీస్ బలగాలు మోహరించడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గత 4 రోజుల నుంచి గంగవరం నిర్వాసితులు న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పోర్టు లోపల ఉన్న గేట్లకు తాళాలు వేసి రైల్వే పట్టాలపై కూర్చొని ఆందోళనకు దిగారు. గంగవరం పోర్టులో 16 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఈయన అవుట్ ఆఫ్ స్టేట్లోని ఒక జిందాల కంపెనీ, మంచి కంపెనీ వదులుకొని ఈ గంగవరం పోర్టుకు వచ్చాను. కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ అరాచకాలు, ఇక్కడ తాలూకా సాలరీలు, జీత అన్నీ కూడా చూసి చాలా బాధ అనిపిస్తుంది. కానీ నాకు 16 సంవత్సరాలు చేసినా కూడా ఇక్కడ కార్మికులు ఎంత డస్ట్లో కష్టపడినా వాళ్ళకి సరైన వేతనం లేదు. ఈరోజు కార్మికులందరూ కూడా చాలా మాకు అన్నం పెట్టే కంపెనీ కోసం ఫైట్ చేసాం, కూర్చొని ఉన్నాం. కానీ ఈరోజు కంపెనీ చాలా ఇదిగా ప్రవర్తిస్తుంది. కాబట్టి దయచేసి మీడియా సహకరించండి. అందరూ కలిపి మా వేతనాలు ఈరోజు గంగవరం పూట లక్షల కోట్లు టర్న్ అవుతుంది. కానీ ఎటువంటి ఒక అలవన్సులు కాదు, ఏమి ఇవ్వలేదు. కాబట్టి దయచేసి ఈ తాలూకా అలవన్సులన్నీ ఇప్పించి కార్మికుల ఈ రోజు వారికి 16 సంవత్సరాల్లో ఎంతైనా అప్పులతో, ఎంతో ఇబ్బందులతో ఉన్నా సరే కష్టపడి కంపెనీ కోసం, పోర్టు కోసం పనిచేస్తున్నారు. కానీ చాలా ఇబ్బందులు పెడుతుంది ఈ పోర్టు. ఈ అదానీ పోర్టు వచ్చిన తర్వాత ఫస్ట్లో 3 సంవత్సరాల కిందట మీకు చాలా తక్కువ వేతలతో పనిచేస్తున్నారు, ఎలా పనిచేస్తున్నారు ఏంటని ఆయన ఒక జీజీ రావు గారు అన్నారు. కానీ ఈరోజు చూస్తే 3 సంవత్సరాలు అయింది. ఒక అలవన్స్ కాదు, ఒక సాలరీ తక్కువ ఇస్తున్నారు. చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఒక నైట్ అలవన్స్ ఇస్తారు. పోర్టులో ఎక్కడ చేసే సార్ నైట్ అలవన్స్ ఇస్తారు. మినిమం పై పోర్టులోని పై కంపెనీలో మినిమం సాలరీ 40,000 పైకి ఉంది. కానీ ఇక్కడ ఇప్పటికి 16 సంవత్సరాల నుంచి చేసినా సరే 10-15,000 వస్తుంది. గత 4 రోజులుగా నిర్వాసిత కార్మికులు విధులు బహిష్కరించి లోపలే ఉండి ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. వివిధ రూపాల్లో తమ ఆందోళన తెలియజేస్తున్నప్పటికీ యాజమాన్యం దిగి రావటం లేదు. ఇప్పటికే సిఐటిలో చేరినటువంటి కార్మికులందరూ కూడా నిన్నటి నుంచి ఎవరైతే ఆపరేటర్స్ ఉన్నారో, ఎలక్ట్రికల్ సిబ్బంది ఉన్నారో, రైల్వే ఉన్నారో, మెకానికల్ ఉన్నారో, ఈ రకంగా స్కిల్డ్ వర్క్ చేస్తున్నటువంటి కార్మికులతో పాటు ఎవరైతే కాంట్రాక్టర్ల దగ్గర పనిచేస్తున్నారో మొత్తం కార్మికులందరూ కూడా నిన్నటి నుంచి ఈ విధులు బహిష్కరించి ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. 4,000 మంది సుమారుగా ఈ ఆందోళనలో ఉన్నారు. యాజమాన్యం గత దఫాలుగా నిన్న ఆర్డీఓ గారు వచ్చి అడిగినప్పటికి కూడా కనీసం ఆర్డీఓకి, కలెక్టర్కి కూడా స్పందించినటువంటి పరిస్థితుల్లో యాజమాన్యం మొండిగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇప్పటికిప్పుడే జాయిన్ అయితే ఈ విశాఖపట్నం పోర్టులో 36,000 రూపాయలు కనీసం బేసిక్ ఇస్తూ ఉన్నారు. దానికి తగినటువంటి అలవన్సులు ఇస్తూ ఉన్నారు. వాళ్ళ సీనియారిటీకి తగ్గట్టుగా 50,000, 60,000 వేతనాలు ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు
ఈ రోజు ఇక్కడ 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్మికులకు కనీసం 15,000 మాత్రమే వేతనం చెల్లిస్తూ ఉన్నారు. అదేవిధంగా దీనిలో టెక్నికల్గా పనిచేస్తున్నటువంటి ఆపరేటర్లకి, యార్డ్ ఆపరేటర్లకి ఈ రకమైనటువంటి వ్యత్యాసాలు ఒక్కరిద్దరికి ఒక 50,000, 60,000 వేతనాలు ఇచ్చి ఈరోజు ఆపరేటర్లుగా, క్రేన్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నటువంటి మీకు కార్గో హ్యాండ్లింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు 15,000, 16,000, 18,000 వేతనాలు మాత్రమే ఈరోజు స్కిల్డ్ వర్క్ చేస్తున్న వాళ్ళకి ఇక్కడ ఉన్నాయి. ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితిని ఈరోజు యాజమాన్యం దీన్ని పరిష్కారం చేయాలి. అదేవిధంగా ఈరోజు రోడ్డు యాక్సిడెంట్ జరిగితే వాళ్ళకి, విధుల్లో యాక్సిడెంట్ జరిగితే, ప్రాణాలు కోల్పోతే కనీస నష్టపరిహారం కావాలంటే గేంటి ముందు ఆందోళన చేస్తే తప్ప మీరు నష్టపరిహారం ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. రాబోయే ఎన్నికలు మనకు ఎంతో కీలకమని, ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతగా పనిచేయాలని, పార్టీ అధికారంలో ఉంటేనే మనకు విలువ ఉంటుందని, చిన్నపాటి మనస్పర్ధలను విడిచిపెట్టి అంతా ఒక కుటుంబంగా బాధ్యతగా పనిచేయాలని రాజ్యసభ సభ్యులు, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. భీమిలి నియోజకవర్గంలోని పిఎం పాలెం కార్షెడ్ ప్రాంతాల్లో ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తోడ్పాటుతో మునుపు ఎన్నడూ ఏ పార్టీలోని చేయలేని విధంగా భీమిలి నియోజకవర్గంలో 5 ఏళ్లలో సంక్షేమం కింద 2,500 కోట్ల రూపాయలు, అభివృద్ధి కింద మరో 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పార్కులు, సీసీ రోడ్లు, డ్రైనేజ్లు, ఇంటింటి కొళాయిలు, అలాగే వాటర్ ట్యాంకులు, బీటీ రోడ్లు ఇలా చాలా అభివృద్ధి పనులు చేశారని తెలిపారు. వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్ను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల కార్యాలయం ప్రారంభ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. భీమిలి నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల నుంచి మా శాసనసభ్యుడు ఉత్తరంశెట్టి శ్రీనివాసరావు నాయకత్వంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశామో ఆ అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రజల్ని ఓటేయమని అడగండి అనే కార్యక్రమం చేయటం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడో ఎలక్షన్లప్పుడు వచ్చి ఓట్లు వేయించుకొని మళ్ళీ ఎలక్షన్ అయిపోయినాక కనపడకుండా పోయే నాయకులు కాదు. ప్రజల్లో ఉండే నాయకులను ఎన్నుకోండి. అవంతి శ్రీనివాసరావు లాంటి నాయకుడు నిత్యము ప్రజల్లో ఉంటాడు. ప్రజలకు అవసరాలు తెలుసుకొని వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఏ విధంగా గత 5 సంవత్సరాలని కృషి చేశారో అట్టాట నాయకులను ఎన్నుకోండి అని చెప్పి భీమిలి నియోజకవర్గ ప్రజల్ని ఈరోజు ఈ సమావేశం ద్వారా కోరటం జరిగింది. ఎందుకంటే గతంలో శాసనసభ్యులుగా ఉన్నోళ్ళు గెలిచినా ఓడినా కూడా ఈ భీమిలి నియోజకవర్గంపై శ్రద్ధ పెట్టిన దాఖలాలు లేవు. అదే 5 సంవత్సరాల్లో మా పార్టీ శాసనసభ్యుడిగా నెగ్గినాక అవంతి శ్రీనివాసరావు ప్రత్యేక దృష్టి పెట్టి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన చరిత్ర భీమిలి నియోజకవర్గంలో ఇప్పుడు ఉంది. అదే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల తరఫున శాసనసభ్యులుగా మీ ముందుకు వచ్చి ఆయన భీమిలో నిలబడ్డప్పుడు కానివ్వండి, తర్వాత నార్త్ నియోజకవర్గంలో నిలబడ్డప్పుడు కానీ ఏమన్నా కార్యక్రమాలు చేయటం కాదు, అసలు ప్రజలకు కనపడ్డారా? అట్టాటి నాయకులను కాదు ఎన్నుకోవాల్సింది, నిరంతరము ప్రజల్లో ఉండే నాయకుడిని ఎన్నుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా భీమిలి నియోజకవర్గ ప్రజలకి చేతులు జోడించి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేకే రాజ్కు ఆత్మీయ స్వాగతం. 53వ వార్డులో మార్నింగ్ వాక్ నిర్వహించిన వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజ్. విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఫ్లెక్సీలు కలకలం. ఓ ప్రజా ప్రతినిధిని టార్గెట్ చేస్తూ వెలిసిన ఫ్లెక్సీ. చంద్రబాబు సీఎం కావడమే లక్ష్యంగా పనిచేయాలి, గెలిచేది టీడీపీయే, ఓడేది జగన్ పార్టీయేనని టీడీపీ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ వెల్లడి. వైసీపీ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యతనిస్తుంది, పశ్చిమ వైసీపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అభ్యర్థన. ఇవి ఇప్పటి వరకు ఉన్న వి డిజిటల్ న్యూస్ అప్డేట్స్. సరికొత్త బులెటిన్లు మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వి డిజిటల్ న్యూస్.